ఓకే. అండ్ ఈ వార్లో జనరల్గా ఆర్మీ స్థావరాల మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, కానీ కామన్ పీపుల్ ఎవరైనా లాస్ అయ్యారా? కామన్ పీపుల్ ఇళ్ల మీద కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం లాంటివి ఏమన్నా మీకు వచ్చే న్యూస్ ఏమైనా వచ్చిందా? అంటే ఇంజూర్స్ ఎక్కువ అయ్యాయండి. చనిపోయిన వాళ్ళు మేబీ ఒక 2-3 ఉండొచ్చు, ఎక్కువ లేదు. సీరియస్ ఒక 8-10 మంది దాకా సీరియస్ ఉన్నారు. ఒక దాదాపు 80 మంది 90 మందికి ఇంజూర్స్ అయినాయని వార్తలు ఉన్నాయండి ఇక్కడ. ఓకే ఓకే. అంటే అక్కడ అంచనా ఎలా ఉంది? ఇంకెన్ని రోజుల పాటు ఇలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటారు, ఈ వార్ కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్? నేను ఒక 1 వీక్ 10 days అనుకుంటున్నామండి ఇక్కడ. ఓకే, ఇంకొక 1 వీక్ 10 days పాటు ఇరాన్ ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందంటారా? అవును, అనుకుంటున్నామండి. సో అంటే అమెరికా విషయంలో ఎలా ఉంది పర్సెప్షన్ ఇజ్రాయెల్ ప్రజలది? అమెరికా మద్దతుదారే కదండి, వీళ్ళ సపోర్టరే కదా. వెరీ హ్యాపీ, ఫుల్ సపోర్ట్ ఉంది అమెరికాది. గతంలో కంటే కూడా ఎక్కువ సపోర్ట్ ఉంది ఇప్పుడు ఇది అమెరికా ట్రంప్ నుంచి. ఓకే, దే ఆర్ వెరీ హ్యాపీ. యా. అండ్ ఎక్కువ డిస్ట్రక్షన్ ఏ ఏరియాలో ఉంది మీకు ఏమన్నా అక్కడ ఐడియా ఉందా? ఇజ్రాయెల్ కి సంబంధించి బోర్డర్ లో కానీ ఆ ఏరియాస్ నేమ్స్? ఒక ఏరియా అంటే ఏం లేదండి, చాలా ప్లేసుల్లో జరిగింది అక్కడక్కడ. రాత్రిలో తెలవిలోనే ఒక బిల్డింగ్ మీద పడ్డది. ఒకరు చనిపోయారు అన్నారు, ఒక 2-3 సీరియస్ ఉన్నారు అని అన్నారు. ఓకే. దేశం అంతా చాలా ప్లేసుల్లో పర్టికులర్ ఒక ఏరియా అంటే కాదండి, ఎందుకంటే వాళ్ళు వచ్చే మిషన్స్ ఎక్కడ పడుతుంది తెలియదు కదా. వాళ్ళు ఖచ్చితంగా టార్గెటెడ్ గా ఇదే బిల్డింగ్ అని చెప్పి వాళ్ళు వేయరు కదా. కాబట్టి ఎక్కడ పడేది కూడా మనం ఊహించలేం. దానికోసమే ముందు జాగ్రత్తగా బంకులోకి వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే బంకులోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మిసైల్ వచ్చి కొడుతుందని కాదండి, మిసైల్ ను పైన పేల్చేస్తాయి కదా. అవును అవును. ఆ పైన పేల్చేసినప్పుడు వచ్చే ముక్కలు కూడా తలుగుతాయి కదా, దానికోసం మెయిన్ అదేలేండి. అండ్ ఆ ముక్కలు వచ్చి చిల్లర పడతాయి కదా, అట్లా తలిగినా కూడా ప్రమాదమే కదా. అవును అవును. ఇండియన్ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి అలర్ట్స్ వచ్చాయి? అంటే అక్కడ ఉన్న ఇండియన్స్ కి అలర్ట్స్ వస్తున్నాయని చెప్పి మేము విన్నాము, గైడ్ లైన్స్ ఇచ్చారని చెప్పేసి. సో మీకు ఎలాంటి? నిన్ననే ఇచ్చారండి, నిన్ననే ఇచ్చేసారు ఇండియన్ ఎంబసీ నుంచి. జాగ్రత్త ఉండమని, బయటకు వెళ్ళొద్దని చెప్పి, బంక్ లో ఉండమని చెప్పి, కిటికీలు డోర్స్ అన్ని కూడా ఎప్పుడు మూసి ఉంచాలని, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కాంటాక్ట్ కావాలని చెప్పి ఈమెయిల్ అడ్రస్. అలాంటి అలారం వస్తుందండి, వెళ్తున్నా నేను. వస్తుంది, అలర్ట్ వస్తుంది, నేను లోపలికి వెళ్తున్నాను. కెన్ యూ కంటిన్యూ ఆన్ లైవ్? ఓకే. యా. అలర్ట్ అంటే మీకు ఎలా సైరన్ మోగుతుందా అక్కడ? వచ్చింది, ఫోన్ కి మెసేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఫోన్ కి మెసేజ్ వచ్చింది మాట్లాడుతున్నాగానే. అవునా? ఓకే ఓకే. అంటే ఏమని వస్తుంది? కెన్ యూ రీడ్ ఇట్ అవుట్ ఫర్ అస్? అవకాశం ఏదైనా ఉంటుందా, లేకపోతే జస్ట్ సిగ్నల్ లాగా వస్తుందా? లేదు, ఇంగ్లీష్ లో ఇబ్రూలో 2 భాషలు వస్తుంది. అవునా? మీరు ఇంగ్లీష్ మెసేజ్ మాకేమైనా చదివి వినిపించగలుగుతారా ఏమని వచ్చింది అనేది? అలర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఫైండ్ ద బెస్ట్ ప్రొటెక్షన్ అరౌండ్. When receiving the alert, enter the protected space. అంటే మరికొద్ది క్షణాల్లో మీకు డేంజర్ ఉండే అవకాశం, తొందరగా వెళ్ళి అవకాశం ఉంది, అవకాశం వస్తుంది. అలర్ట్ గా అని చెప్తారు అన్నట్టు. ఒక 10-15 minutes తర్వాత ఈ ఏరియాలో రాకపోయినా, ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ యూ కెన్ గో, బయటకు వెళ్ళొచ్చు అని వస్తుంది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ప్రొటెక్షన్ రూమ్ కి వచ్చానండి. ఇప్పుడు నేను సేఫ్టీ రూమ్ కి వచ్చాను. నేను సేఫ్టీ రూమ్ లో ఉన్నాను. సేఫ్టీ రూమ్ లో ఉన్నారా? మాకు చూపిస్తారా ఒకసారి ఆ రూమ్ ఎలా ఉందో? ఇది చూస్తున్నారా? ఇది. ఓకే ఓకే. సో అపోజిట్ రోజు పెట్టాలనా? ప్లీజ్ కెమెరా తిప్పాలి కదా. ఓకే ఓకే. ఇట్స్ లైక్ ఏ స్ట్రాంగ్ రూమ్. అంటే అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందా కన్స్ట్రక్షన్ అదంతా? అవునండి, స్ట్రాంగ్ ఉంటుంది. మనకు 4 దిక్కుల గోడలు ఉంటుంది కదండి, అది 12 inches తోని కంప్లీట్ సిమెంట్ తో ఉంటుందండి, సిమెంట్ కాంక్రీట్ తో ఉంటుంది. ఓకే ఓకే. సో 4 దిక్కుల. అంటే జనరల్ గా ఇండియాలో మనం చూడం ఇలాంటి బంకర్స్ అనేవి. ఇండియాలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఇండియాలో మన బ్యాంకులో లాకర్స్ రూమ్స్ ఉంటాయి కదండి. అవును అవును. లాకర్స్ రూమ్స్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. అంటే అక్కడ బంకర్స్ చాలా కామన్ గా ఉంటాయని చెప్తున్నారు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మన ఇండియాలో ఎక్కడ మనం బంకర్స్ చూడం, ఏ ఇళ్లలో కూడా ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నా బంకర్స్ అనేవి ఉండవు. అక్కడ మాత్రం కామన్ గా బంకర్స్ కట్టుకోవడానికి కారణం ఏంటి?
అంటే వీళ్ళకి థ్రెట్స్ ఎవ్రీ టైం వార్స్ జరుగుతూ ఉంటాయి కండి. చుట్టుపక్కల దేశాలు 5-6 దేశాలు, చతుర్ దేశాలు, వాళ్ళకి రెగ్యులర్ గా వార్ జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతి కంపల్సరీ నిర్మించుకోవాల్సిందే. ఓకే, ఐ థింక్ రవి గారు మీ ఫ్రీజ్ అయింది మీ ఫ్రేమ్, ఒకసారి చెక్ చేసుకోరా? ఓకే, వస్తుందా? యా ఇట్స్ క్లియర్ నౌ. అండ్ అంటే రవి గారు ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ చూడండి. అవును నాతో పాటు ఇద్దరు కూర్చున్నారు. రూమ్ ఇలా ఉంటుంది. యా, వాట్ ఫెసిలిటీస్ డూ యూ హ్యావ్ అక్కడ? ఏమేమి ఉంటాయి? కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి భరించకుండా. ప్లస్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంది. టాయిలెట్స్ కూడా ఉంటుంది. ఓకే, టాయిలెట్. ఓకే. మీకు ఫుడ్ కానీ లేకపోతే ఇంకా అలాంటి ఏమన్నా కూడా పెట్టుకుంటారా స్టాండ్ బై, లేకపోతే అంత అవసరం ఉండదంటారా? అంత అవసరం అంటే కంటిన్యూ దీంట్లోనే ఉంటాం కదండి మనము. జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఉంటాం అంతే. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ సైరన్ వచ్చినప్పుడు మళ్ళీ లోపలికి వస్తాం. యా, సో అంటే అక్కడ ఉన్న వాళ్ళ కండిషన్, అంటే లోకల్స్, ఇప్పుడు మీరు మన దేశం నుంచి వెళ్ళారు, బట్ అక్కడి పౌరుల కండిషన్ ఎలా ఉంది మెంటల్ గా? మాకేమన్నా ఈజ్ ఇట్ పాసిబుల్ టు టాక్ విత్ దెమ్? లైవ్ లో మాట్లాడించగలుగుతారా వాళ్ళతో? ఏమని అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ టాక్ విత్ ఇండియన్ మీడియా? యా ప్లీజ్. ఇస్తున్నానండి. ఇండియన్ టెలివిజన్. యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. Hi, sir. Thank you so much for talking with us. I'm from India. I don't hear him. No, keep here. Hello. Hi, sir. Thank you so much for talking with us. Okay. I'm from India, from RTV network. Okay. So, what is the situation there? Can you please explain in few words? It's very dangerous here. Very scary. We afraid to go out. That's it. Did you notice any kind of missiles or bombs near by your area? Are you safe I there? need to run. We are safe here, but we can't speak right now. Thank you. So, how do you feel? Okay. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు వాళ్ళతో మాట్లాడించినందుకు. యా, అందరు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అవునా? ఎంతమంది వస్తారు అక్కడ బంకర్ లోకి అప్రాక్సిమేట్లీ? తెలియదండి. అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇది మనది ఇల్లు కాదు, బయట ఉన్నాను. ఓకే, అంటే గవర్నమెంట్ బంకర్స్ కాదు కదా, అంటే ప్రైవేట్ ఇళ్లలో కట్టుకునే బంకర్స్ కదా, బయట ఉన్న వాళ్ళు రావడానికి ఉంటుందా అక్కడ? ఎవరైనా రావచ్చు. ఓకే, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక్కడ బంకర్స్ ఉన్నాయని? ఇస్ ఇట్ కామన్ ఫర్ ఎవ్రీ హౌస్? ఎవ్రీ హౌస్ కామన్ కదా. జీరో గ్రౌండ్ లెవెల్లో మెట్ల కింద వెళ్తే అయిపోయాయి. ఇప్పుడు చాలా మంది వచ్చారు, చూడండి, చూపిస్తున్నాను. యా, ప్లీజ్. చాలా మంది వచ్చారు. అవును, అంటే బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ర్యాండమ్ గా అలా వచ్చేయచ్చా? రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవా ఆ టైంలో? ఏముండే, ఎవరైనా రావచ్చు. అందరు వస్తారు కదా, ఎవరైనా రావచ్చు. ఓకే.